ఆ కోడి చెప్తున్నది, రెక్కల కింద ఉండండి, రెక్కల కింద ఉండండి అంటే దాంట్లో ఒక కోడి రెక్కల మీదకి ఎక్కి గ్రద్దని ఎక్కిరించిందంట. వాళ్ళమ్మ చెప్తాను, అమ్మాయి కొంచెం నోరు మూస్తావా అంటే, నేను నోరు మూయను అని, రెక్కల కింద ఉంటే నీవు సేఫ్గా ఉంటామంటుంటే రెక్కల మీదకి ఎక్కి ఆ గ్రద్దని చూసి వెక్కిరించిందంటండి. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల లేదు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల లేదనమాట. కాబట్టి గర్వము అహంకారం వద్దండి, ఆయన సిలువ నీడలో దాగి ఉందాం. తగ్గించుకోవడం అనేది ఎప్పటికీ చిన్నతనం కాదు, అది మనం తెలుసుకోవాలి. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ఈగోలు. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గించుకోవాలి, నేను తగ్గించుకోను. నీవెంత అంటే నేనెంత, సై అంటే సై. అర్థమైందండి? 2 దెబ్బలు వేసాడు అనుకోండి, ఓకే కొట్టావా, గొప్పవాడు లేయా, 2 దెబ్బలు వేసా, ఓకే థ్యాంక్ యూ అని పక్కన తప్పుకుంటే సరిపోతుంది కదండి. గోరతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని విడాకులు కోర్టుల చుట్టూ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి. అర్థమైందండి? ఆయన కొట్టాలని నేను అనట్లా, ఆయన తప్పు ఆయన చేసింది. కానీ నీ భర్తే కదా,